ఇంటి ఇలవెల్పు కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. పవన్ కు ఆలయంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కొండగట్టు ఆలయం చుట్టూ ఆయన అభిమానులు, జనసేన నేతలతో కిటకిటలాడింది. కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్ నివాసం నుంచి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకునే క్రమంలో జనసేన నేతలు దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి, షామీర్పేట్, సిద్దిపేట, కరీంనగర్, గంగాధర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు గజమాలతో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వేలాది మంది అభిమానులు పోటెత్తారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కంట్రోల్ చేయటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇబ్బందులు కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు దేవాలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి గర్భగుడిలోకి సాంప్రదాయబద్దంగా తలపాగా చుట్టి పవన్ కళ్యాణ్ ను స్వాగతించారు. అనంతరం ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులను పవన్ కళ్యాణ్ కు అర్చకులు అందించారు. పూజల అనంతరం పవన్ కళ్యాణ్ కు స్వామివారి హారతి అందించారు. ఆంజనేయ స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ కు వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనం అందించారు. గతంలో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులతో పవన్ కళ్యాణ్ 2 నిమిషాలు మాట్లాడారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ తన ఇంటి ఇలవేల్పుగా భావిస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత కొండగట్టుకు చేరుకుని గతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన తన వారాహి వాహనానికి తొలి పూజ కొండగట్టులోనే నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి ఏర్పాటు చేస్తానని కొండగట్టులోనే ప్రకటించారు. ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని స్వామివారి సన్నిధిలో ప్రకటించడంతో ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. దీంతో డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావడంతో అభిమానులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమానులు తోసుకుని వచ్చారు. పోలీసులు వారిని కంట్రోల్ చేశారు. దీంతో తన వాహనం పైకి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరారు.